105వ కీర్తన 43వ వచనంలో ఈ విధంగా రాయబడింది. ఆయన తన ప్రజలను సంతోషముతోనూ తాను ఏర్పరచుకొనిన వారిని ఉత్సాహధ్వనితోనూ వెలుపలికి రప్పించెను. ఇక్కడ భక్తుడంటే దావీదు ఏ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అంటే, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ఇశ్రాయేలీలు అనేటువంటి దేవుని ప్రజలను గూర్చి ఇక్కడ ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి తన ప్రజలు ఐగుప్తు దేశంలో భయంకరమైనటువంటి బానిసత్వంలో, భయంకరమైనటువంటి వెట్టి చాకరీ పనిలో వారు మగ్గిపోతూ నలిగిపోతూ స్వేచ్ఛ లేక ఆ దేవుని ఆరాధించుటకు అవకాశం లేని పరిస్థితుల్లో వారు కృంగిపోతూ ఉన్నప్పుడు వారు ఏడ్చిన ఏడుపులు, వారు చేసిన ప్రార్థన, వారు కార్చిన కన్నీరు దేవుడు వెంటనే చూశాడు. కారణం ఏంటంటే అక్కడున్నటువంటి ప్రజలందరిలో ఇశ్రాయేలీయులు అనేటువంటి వారు దేవుని చేత ఏర్పాటు చేయబడినవారు. ఎందుకనంటే ఆయన అంటున్నాడు తన ప్రజలు అనగా దేవుని యొక్క జనాంగమై ఉన్నాం, దేవుని యొక్క సొత్తు అయినటువంటి ప్రజలమై ఉన్నారు. ప్రియమైన మిత్రులారా, ఈరోజు వారికి దేవుడు ఎంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడో, నేటి దినం భూమి మీద ఉండి దేవుణ్ణి అనుసరిస్తూ దేవుని యొక్క చిత్తములో ఉన్నటువంటి నీవు నేను మనందరం కూడా తన ప్రజలమే, తన సొత్తే. కాబట్టి ఈరోజు నీవు ఒంటరివి కాదు, నీ వెనక అద్భుతమైనటువంటి దేవుడు అనగా సృష్టికర్త నీకు తోడుగా ఉన్నాడు. కనుక మనం సామాన్యులము కాదు. అయితే ఇక్కడ రాయబడిన మాటను పరిశీలన చేస్తే అలాంటి తన ప్రజలు సంతోషముగా ఉండాలని, వారందరూ ఉత్సాహధ్వని చేస్తూ ఉండాలని ఆ విధమైనటువంటి ఆనందంతో వారిని బయటికి తీసుకుని వచ్చాడు. దాని భావం ఏంటంటే ఇశ్రాయేలులు దేవుని ప్రజలే కానీ కొద్ది దినాలు మాత్రమే వారు శ్రమను అనుభవించారు. కొద్ది రోజులు వారు ఏడ్చే పరిస్థితి వారి జీవితంలో ఎదురైంది. కొద్ది రోజులు వారు ఆ యొక్క రాజు పెట్టినటువంటి బాధలను, ఇబ్బందులను అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది. దేవుడు ఒక దినాన జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే ప్రియమైన మిత్రులారా, నేటి దినం కొన్ని ఇబ్బందులను నేటికి మనం అనుభవిస్తున్నాము అనంటే, ఈ రోజుకి కొన్ని దుఃఖకరమైనటువంటి పరిణామాలు మన జీవితంలో ఎదురవుతున్నాయి అనంటే దేవుడు మర్చిపోవడం కాదు, నీ జీవితంలో కార్యాలు జరగకపోవడం కాదు, ఇక మన యొక్క పరిస్థితి అయిపోయినట్టు అసలే కాదు. ప్రతిదానికి దేవుడు అంటాడు కొద్ది సమయం కలదు. ఇశ్రాయేలు ప్రజలు ఎంత బాధను అనుభవించారో దేవుడు అంత సంతోషాన్ని వారికి కలగజేశాడు. ఒక దినాన తన ప్రజలుగా ఉన్నటువంటి దేవుని బిడ్డలను ఉత్సాహంతో, సంతోషంతో వెలుపలికి రప్పించాడు. నేటి దినం యొక్క వర్తమానం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ధైర్యంగా ఉండు. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న పరిస్థితులు ఎప్పుడు నీతో అలా ఉండవు. దేవుడు జ్ఞాపకం చేసుకునే రోజు ఒకటి దగ్గరికి వచ్చింది. దేవుడు నిన్ను దర్శించేటువంటి సమయం ఆసన్నమైంది. నేటి దినం ఏ పరిస్థితినైతే నువ్వు ఎదుర్కొంటున్నావో రెట్టింపు ఆనందాన్ని, సంతోషాన్ని దేవుడు నీకు త్వరలోనే ఇవ్వబోతూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు ఆ పరిస్థితులు ఎప్పటికీ అలాగ ఉండవు. దేవుడు ఆ పరిస్థితుల్ని మార్చివేయగలడు. ప్రియమైన మిత్రులారా, 105వ కీర్తన 6వ వచనంలో కూడా ఒక మాటను మనం పరిశీలన చేస్తే, ఆయన చేసిన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసుకొనుడి. ఈ సందర్భంగా దేవుడు అంటున్నాడు, ఇప్పుడు ప్రస్తుతము దేవుని యొక్క సన్నిధిలో నుండి రావాల్సినటువంటి ఆ సమాధానము ఆలస్యం అయిందని మనం కొంచెం నిరుత్సాహపడి బాధపడిపోతున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఇంతవరకు మన జీవితంలో అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి చేత పిలువబడినటువంటి నాటి నుండి నేటి వరకు, ఈరోజు మన జీవితంలో, మన కుటుంబ సభ్యుల యొక్క జీవితాలలో, మన ఉద్యోగంలో, వ్యాపారంలో, మన యొక్క జీవిత విధానంలో, అది ఆరోగ్యం కానివ్వండి, కుటుంబపరంగా కానివ్వండి, బిడ్డల విషయంలో కానివ్వండి, మానసికంగా కానివ్వండి, ఆత్మీయంగా కానివ్వండి, ఏ విధంగానైనా ఎన్ని కార్యాలు చేశారో అవన్నీ జ్ఞాపకం తెచ్చుకుంటే ఈరోజు రోజులు సరిపోవు ప్రియులారా, గంటలు సరిపోవు, అసలు సమయమే చాలని పరిస్థితి. దేవుడు అన్ని కార్యములు చేశాడు. దేవుడు ఈ సందర్భంగా ఏమంటున్నాడంటే, మీరు అడిగినటువంటిది ఏదైతే ఆలస్యం అవుతా ఉందో, జరగలేదు అని చెప్పి దాన్నే గుర్తుపెట్టుకొని మీరు నిరుత్సాహపడిపోతే ఆ జరిగేది మీకు జరగదు. కానీ
ఇంతవరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మీ జీవితంలో ఎన్ని కార్యములు చేశాడో, ఎన్నిసార్లు దేవుడు మీ ప్రార్థన విన్నారో, ఎన్ని సూచకమైన క్రియలు, అద్భుతమైనటువంటి క్రియలు, ఆశ్చర్యమైనటువంటి క్రియలు, మనుషులమైనటువంటి మనము పొందుకోలేనటువంటి ఆ సాహస కార్యాలను మీ జీవితంలో చేశాడో అవన్నీ మీరు దయతో జ్ఞాపకము చేసుకోండి. ఎందుకనంటే ఆయన జ్ఞాపకం చేసుకోవడం వల్ల ఆయన చేసిన క్రియలు, ఆయన తీర్పులను మనం జ్ఞాపకం చేసుకుంటే ధైర్యం కలుగుతుంది. ఎందుకనంటే అన్ని కార్యములు చేసి వాటి నుంచి విడిపించిన దేవుడు, ఇంతకంటే పెద్ద పెద్ద సమస్యల నుంచి తప్పించిన దేవుడు, మరణపు అంచుల వరకు వెళ్ళినటువంటి మనలను వెనక్కి తీసుకుని వచ్చి సజీవులుగా నిలబెట్టిన దేవుడు, నిన్నగాక మొన్న అడిగినటువంటి ఈ చిన్న చిన్న సమస్యలకు సమాధానం ఇవ్వడా? ఆయన ఇవ్వలేరా అని అంటే తప్పకుండా దేవుడు ఇవ్వగలడు అనేటువంటి విషయం నీకు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ధైర్యం కలుగుద్ది. ప్రభు అయిన యేసుక్రీస్తు మీద ఇంకా విశ్వాసం బలపరచబడుతుంది. అంత మాత్రమే కాకుండా నువ్వు పొందాలనుకున్నటివి అతి తొందరగా పొందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయన అంటున్నాడు, శ్రమ దినాన నువ్వు కృంగిన ఎడల నువ్వు చేత కానివాడివి అయిపోతావు. ఎందుకంటే శ్రమ నిన్ను చేతకాని వాడినిగా చేస్తుంది. ఆ బాధ వేదన నువ్వు పొందుకునేటువంటి కార్యాలు కూడా పొందుకోకుండా చేస్తుంది. నీ దగ్గరికి వచ్చేటువంటి అద్భుతాలను కూడా రాకుండా చేస్తుంది. ఈరోజు ప్రియమైన మిత్రులారా, కనుక ఆయన చేసినటువంటి ఆశ్చర్య క్రియలను, ఆయన నోటి తీర్పులను మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మనం చేస్తున్న పొరపాట్లు ఇవి ప్రియులారా. ఎంతసేపు జరగనటువంటివి లేదా ఆలస్యమైనటువంటివి ఆ 1-2 పట్టుకొని ఇంకా దేవుడు కార్యం చేయలేదనేటువంటి నిరుత్సాహంతో మాట్లాడుతున్నావు. కానీ ఇంతవరకు మన జీవితంలో ఎన్ని కార్యాలు చేశాడో అవి మాత్రం జ్ఞాపకం రావడం లేదు. దేవుడు అంటున్నాడు, ఈ కార్యం జరగాలనంటే నీ జీవితంలో ఇంతవరకు దేవుడు ఎన్ని మేలు చేశాడో అవన్నీ దయచేసి జ్ఞాపకం చేసుకోనమని దేవుడి సందర్భంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు.